ఏంటి అంటే దట్ ఈస్ ఎవరు లావ్ ఉంటారో, ఎవరు ఎక్కువ వెయిట్ ఉంటారో వారికే వారి బాడీలోనే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అనే ఒక రాంగ్ రాంగ్ కన్సెప్షన్ ఉంది. దట్ ఈస్ ఒక మిత్ అన్నమాట. సో కానీ లావుగా ఉన్న వారికి మాత్రమే కాదు, ఎవరికైనా ఇన్ఫ్లమేషన్ అనేది ఎవరికైనా చాలా లీన్ గా ఉన్న వారికి కూడా ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో ఉండొచ్చు, వారు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో దానికే హౌ డు యూ ఫైండ్ యువర్ ఇన్ఫ్లమేటరీ, వాట్ ఈస్ ద ఇన్ఫ్లమేటరీ మార్కర్ ఇన్ యువర్ బాడీ అంటే ఎలా మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా, ఇప్పుడు డయాబెటీస్ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఒక టెస్ట్ ఉంటుంది కదా, HbA1c టెస్ట్ చేసుకుంటే మీ బాడీలో డయాబెటీస్ ఉందా లేదా తెలియపడుతుంది. బీపీ టెస్ట్ చేయడానికి ఒక టెస్ట్ ఉంటుంది, థైరాయిడ్ చెక్ చేయడానికి ఒక టెస్ట్ ఉంది లేదా అని కనుక్కోవడానికి ఒక టెస్ట్ ఉంటుంది కదా. అలాగే మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా అని కనుక్కోవడానికి మీకు రియాక్టివ్ ప్రోటీన్ టెస్ట్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. సిఆర్పి టెస్ట్ అని అంటాం మనం. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే రాసుకొని పెట్టుకోండి. దిస్ ఇస్ కాల్డ్ సిఆర్పి టెస్ట్, సి రియాక్టివ్ ప్రోటీన్ టెస్ట్. సో దీన్ని మీరు టెస్ట్ చేస్తే దీంట్లో టోటల్ ఇమ్యునోగ్లోబిన్ లెవెల్ ఏముంది, దట్ ఈస్ లెస్ దెన్ 75 రావాలి. సో అది వస్తే మీ బాడీలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ లేవు, ఇన్ఫ్లమేషన్ అనేది నార్మల్ గా ఉంది అనేది అర్థం. దానికి ఇంకా ఎక్కువగా వస్తే ఏముంటుంది, మీరు దానికోసం ఏదైనా చేయాలి. సో ప్రతి సంవత్సరం ఒకసారి మనం రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేసుకుంటాం కదా, బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు ఈ ఒక సి రియాక్టివ్ ప్రోటీన్ టెస్ట్, సిఆర్పి టెస్ట్ ని కూడా అడిషనల్లీ చేసుకుంటే మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా అనేది మీకు తెలియపడుతుంది. సో ఇన్ఫ్లమేషన్ లేదా ఉందా అనేది తెలియపరచుకోవడం దట్ ఇస్ సెకండరీ. కానీ నేను చెప్తున్నాను కదా, సో అకార్డింగ్ టు లాట్ ఆఫ్ స్టడీస్ ప్రతి ఒక్క మనిషి బాడీలో ఇప్పుడైతే ఎలా లైఫ్ స్టైల్ ఉందో అలాంటి లైఫ్ స్టైల్ ఉన్న ఒక సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరి బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. సో దానికే దీని నుంచి బయటికి రావడానికి, ఇన్ఫ్లమేషన్ మన బాడీలో రాకుండా చూసుకోవడానికి, ఇన్ కేస్ ఉంటే దాన్ని తగ్గించడానికి కొన్ని సింపుల్ సొల్యూషన్ నేను మీకు ఇస్తాను, రాసుకోండి, నోట్ చేసుకోండి. ది సింపుల్ సొల్యూషన్ ని మీరు ఫాలో చేస్తే డెఫినెట్లీ వీ కెన్ ఫైట్ అగేన్స్ట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ బాడీ. మొదటిగా మనం ఏం చేయాలి, మన ఆహారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో మొదటిగా మనం చేయాల్సింది ఏంటి అంటే మన డయట్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి, మన ఆహార క్రమాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఏం చేయాలి, మన ఆహార క్రమాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి అనేది చూస్తే, మన ఆహార క్రమంలో ఈ యొక్క జంక్ ఫుడ్ ఏముంది, ఫ్రైడ్ ఫుడ్ ఏముంది, ప్రాసెస్ ఫుడ్, ఈ పిజ్జా కావచ్చు, బర్గర్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, సో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటిది మన పిల్లలు ఎక్కువగా ఇప్పుడు వాడుతున్నారు. అండ్ దీస్ ఆర్ ఆల్ ద ఫుడ్ దట్ కాసెస్ ఇన్ఫ్లమేషన్ ఇన్ యువర్ బాడీ. ఈ ఒక ఫుడ్ ని తినడం వల్ల మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది వచ్చే తీరుతుంది, చాలా చిన్న ఏజ్ లోనే వస్తుంది. దట్ ఈస్ వాట్ ఇప్పుడు 25 ఇయర్స్ లో కూడా పిల్లలకి హార్ట్ అటాక్ అవుతా ఉంది. ఈవెన్ 25 ఇయర్స్ చిన్న పిల్లలకి 25 ఇయర్స్ అంత అయితే వారిన్న లైఫ్ స్టార్ట్ చేయలేదు, వారికి కూడా హార్ట్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, వారికి క్యాన్సర్ వస్తా ఉంది, బ్లడ్ ప్రెషర్ వస్తా ఉంది, డయాబెటీస్ నుంచి సఫర్ అవుతున్నారు. వెరీ స్మాల్ ఏజ్ లో ఇదంతా వస్తా ఉంది. సో దానికే స్మాల్ ఏజ్ నుంచే ఈ యొక్క జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ ఏముంది దీన్ని కంప్లీట్ గా కట్ ఆఫ్ చేయాలి, వదిలేయాలి. అండ్ దీస్ ఆర్ ఆల్ ద డేంజరస్ ఫుడ్స్ ఫర్ యువర్ కిడ్స్ అండ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, అలాగే బేకరీలో బేక్ చేసిన ఫుడ్, మైదా వాడిన ఫుడ్ ఏముంది, మైదా నుంచి ప్రిపేర్ చేసిన ఫుడ్ ఏముంది, దాన్ని మనం కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. సో దీని వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అండ్ కాఫీ టీ విత్ మిల్క్ యూ షుడ్ అవాయిడ్. కాఫీ టీ, అట్లీస్ట్ మీకు కాఫీ టీ తాగాలి అనుకుంటే బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ ఇస్ సమ్వేర్ ఓకే, బట్ మిల్క్ విత్ కాఫీ, మిల్క్ విత్ టీ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో దీని వల్ల కూడా మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. సో దీనికి బదులుగా మనం ఎక్కువగా వాట్ వీ హ్యావ్ టు ఈట్, హోమ్ లో
ఇంటిలో కుక్ చేసిన ఫుడ్ ని మనం తినాలి. అండ్ ఇంట్లో కూడా చాలా ఎక్కువగా గ్రీన్ వెజిటేబుల్స్ కావచ్చు, ఏదైతే వెజిటేబుల్స్ దొరుకుతుందో దీన్ని వాడి మనం కుకింగ్ చేయాలి. రాగా ఏ ఏ వెజిటేబుల్స్ తినగలమో అదంతా తినాలి. అండ్ ఫ్రూట్స్ ఎక్కువగా వాడాలి, న్యాచురల్ ఫ్రూట్స్ ఎక్కువగా వాడాలి. సో ఇంట్లో వంట చేసి మనం తినాలి. సో అండ్ ధాన్యాలు, మీ ఇంట్లో ఉన్న పల్సెస్ అండ్ గ్రెయిన్స్ ఏముంది, ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్ ని మనం రోజు తీసుకోవాలి. సో ద డయట్ ప్లేస్ అ వెరీ వైటల్ రోల్స్. హర్బల్ టీ కావచ్చు, గ్రీన్ టీ కావచ్చు, దీన్ని తాగొచ్చు. అండ్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి ఈ రోజు నేను మీకు 8 యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ది లిస్ట్ ఇస్తాను. దీంట్లో ఏదైనా ఒక ఫుడ్ ని రోజు తినే అలవాటు మీరు చేసుకోవాలి. రోజు ఏదైనా ఫుడ్ మీ లోపలికి వెళ్ళాలి. టాప్ 8 చాలా ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ ని తగ్గించే, ఫైటో కెమికల్ ఎక్కువగా ఉన్న ఒక టాప్ 8 ఫుడ్ లిస్ట్ ని నేను మీకు ఇస్తాను. మీరు నోట్ చేసుకుంటూ వెళ్ళండి. మొదటిగా ఫస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఇస్ బెర్రీస్. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, ఇలాంటి బెర్రీ ఫ్రూట్స్ ఏముంటుంది, ఈ బెర్రీ ఫ్రూట్స్ ని మీరు తినాలి. సో బెర్రీ ఫ్రూట్స్ లో ఏమవుతుంది, మీకు సియానిన్స్ అనే ఒక ఫైటో కెమికల్ ఉంటుంది. సో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ని ఇస్తుంది. అంటే దీన్ని రోజు తింటే ఏమవుతుంది, మీకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ కూడా దొరుకుతుంది, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది, అండ్ చాలా రకాల విటామిన్స్ కూడా దీంట్లో ఉంటుంది, అండ్ మినరల్స్ కూడా ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి బెర్రీ ఫుడ్స్ ఏముంది, ఇది మీకు సహాయం చేస్తుంది. లేకపోతే సెకండ్ ఆప్షన్ ఏంటి, సెకండ్ ఆప్షన్ దట్ ఈస్ omega-3. what you can take is omega-3 సప్లిమెంట్. మన దగ్గర న్యూట్రిచార్జ్ వెజ్ ఒమేగా సప్లిమెంటేషన్ ఉంది. సో దీంట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇన్ యువర్ బాడీ, మీ బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్ ది మెంబ్రెయిన్ ఏముంది, ఆ మెంబ్రెయిన్ లో ఒక స్మూత్నెస్ కావాలి అంటే, ఫ్లెక్సిబిలిటీ కావాలి అంటే omega-3 is మస్ట్. omega-3 మీ బాడీ ప్రిపేర్ చేయదు. omega-3 ఇస్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. ఇది ఒక ఆల్టర్నేటివ్ కాదు, మీ బాడీకి కంపల్సరీ కావాల్సిన ఒక న్యూట్రియంట్ ఇది. సో మీ బాడీ ప్రిపేర్ చేసుకుంటుంది లే అని వదిలేసేది కూడా కాదు. అండ్ వేరే ఫుడ్ లో కూడా మీకు omega-3 ఎక్కువగా దొరకదు. సో దానికే ఆప్ట్ ఫర్ న్యూట్రిచార్జ్ వోజ్ ఒమేగా. ఒక్క న్యూట్రిచార్జ్ వోజ్ ఒమేగా తీసుకుంటే చాలు, మీకు ఈపీఏ కూడా దొరికేస్తుంది, డిహెచ్ఏ కూడా దొరికేస్తుంది, అండ్ ఇట్ ఇస్ అ వీగన్ omega-3 సప్లిమెంట్. సో మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి, మీ సెల్స్ లో ఫ్లెక్సిబిలిటీని తీసుకొని రావడానికి omega-3 సప్లిమెంట్స్ మీకు హెల్ప్ చేస్తుంది. సో omega-3 ని రెగ్యులర్ గా తినండి. ఓకే. అండ్ థర్డ్ ఆప్షన్ ఏంటి, దట్ ఈస్ బ్రోకలీ. సో బ్రోకలీ వచ్చి మీకు గ్రీన్ కలర్ ఉంటుంది, మనం రెగ్యులర్ గా యూజ్ చేసే గోబీ మాదిరిగా ఉంటుంది, బట్ బ్రోకలీ ఇస్ డిఫరెంట్, గోబీ ఇస్ డిఫరెంట్. ఓకే. సో ఇది ఒక క్రూసిఫర్ వెజిటేబుల్ అన్నమాట. సో అలాంగ్ విత్ కాలీఫ్లవర్స్ మీకు ఇది ఒక స్ప్రౌట్స్ ని కూడా మీరు తినొచ్చు దీంతో పాటు. సో ఇది ఒక హార్ట్ డిసీజెస్ మరి క్యాన్సర్ రిస్క్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సారీ, ముందుకు వెళ్ళిపోయి సారీ, దట్ ఈస్ బ్రోకలీ. ఎస్, బ్రోకలీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది, అండ్ సల్ఫరోఫేన్ అనే ఒక ఫైటో న్యూట్రియంట్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు బ్రోకలీ కనపడితే మీరు తినగలరు అంతే. సో ట్రై టు ఈట్ దిస్ ఫుడ్. సో దీంట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ, మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది. అండ్ ఫోర్త్ ఫుడ్ ఈస్ దట్ ఈస్ అవకాడో. అవకాడో అంటే బటర్ ఫ్రూట్ అని అంటాం మనం ఇంగ్లీష్ కామన్ లో, తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. బటర్
బటర్ ఫ్రూట్, నార్మల్ నేమ్ బటర్ ఫ్రూట్ అని, బటర్ ఉంటుంది లోపల తీసుకుంటే బటర్ మాదిరిగా ఉంటుంది, మీకు బటర్ ఫ్రూట్ అంటాము. సో అవకాడోలో ఏమవుతుంది, అవకాడోలో కూడా మీకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. అండ్ దీంట్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటుంది. సో మీకు గుడ్ కొలెస్ట్రాల్ ని పెరిగించడానికి ఇది సహాయం చేస్తుంది. అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, డైజెషన్ బాగుంటుంది, మెగ్నీషియం ఉంటుంది, మీ ఎముకలకి మంచిగా ఉంటుంది, పొటాషియం ఉంటుంది, అలాగే మీకు క్యారోటినాయిడ్స్ ఉంటుంది. సో మీ ఐస్ కి చాలా మంచిది, టోకోఫిరాల్స్ ఉంటుంది, ఫ్యాటీ యాసిడ్స్ ఇది. సో మీ బాడీని కండిషన్ లో పెట్టుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఫోర్త్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఇస్ అవకాడో. సో సీజనల్ ఫ్రూట్ ఉంటుంది, కొంచెం ఇది కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ యూ కెన్ అఫోర్డ్, మీరు తినగలరు అంటే అవకాడోస్ కూడా మీకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అన్నమాట. అండ్ ఫిఫ్త్ ఇస్ గ్రీన్ టీ. సో గ్రీన్ టీలో డ్రింకింగ్ గ్రీన్ టీ ఇస్ రెడ్యూస్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్. గ్రీన్ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల మీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతుంది, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతుంది, అల్జైమర్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతుంది, ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతుంది. అండ్ వేరే అదర్ కండిషన్ కి కూడా మీకు గ్రీన్ టీ ఏముంది అది హెల్ప్ అవుతుంది అని ప్రూవ్ అయిన ఒక డ్రింక్ అన్నమాట. సో దీంట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది. దీంట్లో ఉన్న ఒక ఈజీసీజీ అనే ఒక ఫైటో కెమికల్ ఏముంది, ఇది ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మీ ఇన్ఫ్లమేషన్ ని కాజ్ చేసే ఒక సైటోకిన్స్ ఏముంటుంది, సైటోకైన్స్ అని చెప్తాం మనము. సో ఆ ఒక ప్రొడక్షన్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మీ ఫ్యాట్ సెల్స్ ని డ్యామేజ్ చేసి ఫ్యాట్ తగ్గించడానికి కూడా మీకు ఈ ఒక గ్రీన్ టీ హెల్ప్ అవుతుంది. సో రోజు ఒక 2 cups ఆఫ్ గ్రీన్ టీ తాగండి, ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది అండ్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతుంది. అలాగే గ్రేప్స్, సిక్స్త్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఇస్ గ్రేప్స్. గ్రేప్స్ లో కూడా మీకు యాంథోసియానిన్స్ అనే ఒక ఫైటోకెమికల్ ఉంటుంది. సో దీన్ని సీజనల్, ఇదంతా ఏ సీజన్ ఉండదో అప్పుడు గ్రేప్స్ ని తినొద్దండి, ఆల్ సీజన్ మీకు దొరుకుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే గ్రేప్స్ సీజన్ ఉంటుందో అప్పుడు మాత్రమే గ్రేప్స్ ని తీసుకొని తినండి. సో దీని వల్ల మీకు ఏమవుతుంది, హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతుంది, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతుంది, ఒబేసిటీకి మంచిది, ఆర్థరైటిస్ కి మంచిది, అల్జైమర్ కి మంచిది, ఐ డిజార్డర్స్, మీకు లైక్ కళ్ళులో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మీ బాడీ దీంట్లో ఉన్న రివర్సట్రాల్ అన్న ఒక ఫైటోకెమికల్ ఏముంది, అది హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇన్ఫ్లమేషన్ నుంచి. హార్ట్ లో ఇన్ఫ్లమేషన్ రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఎప్పుడైతే సీజన్ ఉంటుందో యూ కెన్ హ్యావ్ గ్రేప్స్ ఆల్సో. అండ్ సెవెంత్ ఇస్ టర్మరిక్. ఆల్ సీజన్, ఇప్పుడు అందరూ తీసుకునే ఆల్ సీజన్ ఫుడ్ ఈజీగా దొరికేది అంటే దట్ ఈస్ టర్మరిక్. ఓకే, టర్మరిక్ అయితే ఎవరైనా, ఇప్పుడు బెర్రీస్ కావచ్చు, అవకాడో కావచ్చు, బ్రోకలీ కావచ్చు, చాలా మందికి అది దొరకదు. ఇట్ ఈస్ నాట్ అఫోర్డబుల్ అండ్ దొరకదు. కానీ టర్మరిక్ ఇట్ ఈస్ అఫోర్డబుల్. సో టర్మరిక్ అంటే ఏంటి, హల్దీ. మనం రోజు ఇంటిలో వాడే, కిచెన్ లో వాడే హల్దీ. సో మంచి హల్దీని మీరు వాడాలి. అర్సెంలో ఉన్న హల్దీని మీరు వాడితే ఏమవుతుంది, ప్యూరిటీ ఉంటుంది. సో దీంట్లో ఒక కుర్కుమిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది అండ్ ఇట్ హాస్ గాట్ అ పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్. సో టర్మరిక్ మీరు ఇన్ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేస్తుంది, ఆర్థరైటిస్ కి మంచిది, ఇది డయాబెటీస్ కి మంచిది, అండ్ వేరే ప్రాబ్లమ్స్ లో కూడా దీన్ని తీసుకోవచ్చు. ఈవెన్ మీకు వీజింగ్ ప్రాబ్లం ఉంది, లంగ్స్ లో ఇన్ఫ్లమేషన్ ఉంది, లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉంది అన్నప్పుడు కూడా మీరు ఈ యొక్క టర్మరిక్ ని తీసుకోవచ్చు. అండ్ టర్మరిక్ మీరు ఒక మార్నింగ్ మీరు ఆయిల్ వాడే అలవాటు ఏమైనా ఉంటే మీకు, మార్నింగ్ లేచిన తర్వాత ఒక స్పూన్ రైస్ బ్రాన్ ఆయిల్ లో ఒక చిటిక హల్దీ, దట్ ఈస్ టర్మరిక్, దాంట్లో ఒక చిటిక పెప్పర్ పౌడర్ ఏముంటుంది, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఏముంటుంది, ఆ బ్లాక్ పెప్పర్ పౌడర్. సో దీన్ని కలిపి రైస్ బ్రాన్ ఆయిల్ తో టర్మరిక్ అండ్ బ్లాక్ పెప్పర్ ని కలిపి మీరు తినే ఎంటీ స్టమక్ లో వాడో అలవాటు ఉంటే మీరు వాట్ ఈస్ దట్ ఇన్ఫ్లమేటరీ మార్క్ అని, సిఆర్పి ఏమైనా ఎక్కువగా ఉంది అనేసి వస్తే, ఎవరైనా టెస్ట్ చేస్తే సిఆర్పి ఎక్కువగా ఉంది అంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. ఒక స్పూన్ రైస్ బ్రాన్ ఆయిల్, 1 గ్రామ్
ఒకే ఒక పించ్ ఆఫ్ కుర్కుమిన్, దట్ ఈస్ హల్దీ, అండ్ ఒక పించ్ ఆఫ్ బ్లాక్ పెప్పర్. సో ఇది వాడండి. సో సిఆర్పి మార్కర్స్ ని కూడా మనము తక్కువ చేయొచ్చు. అండ్ నాట్ ఎవరైనా టెస్ట్ చేసుకోలేదు, టెస్ట్ చేశారు, నార్మల్ గా వచ్చింది అని తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా, మనం మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రెమెడీని వాడితే ఏమవుతుంది, మీ డైజెషన్ హెల్తీగా ఉంటుంది, మీ స్కిన్ చాలా బాగుంటుంది, అండ్ మీకు ఇన్ఫ్లమేషన్ ఇప్పుడు డయట్ నేను ఏదేది చెప్పానో దీంట్లో చాలా డయట్ ని ఫాలో అవ్వడం చాలా మందికి కష్టం అవుతుంది. అన్ని ఫాలో అవ్వాలి అనేసి నేను చెప్తా ఉండలేదు. సో ఆప్షన్స్ మీకు చెప్తా ఉంటాను. సో ఈజీ ఆప్షన్స్ అంటే ఏంటి, ఒమేగా 3 మీకు ఈజీగా దొరికేస్తుంది, రోజు తీసుకోండి. హల్దీ మీకు ఈజీగా దొరికేస్తుంది, రోజు తీసుకోండి. రైస్ బ్రాన్ ఆయిల్ యూ కెన్ హ్యావ్ ఇట్ ఎవ్రీ డే, రోజు తీసుకోండి. బ్లాక్ పెప్పర్ నేను చెప్పాను, బ్లాక్ పెప్పర్ మీకు రోజు దొరుకుతుంది, తీసుకోండి. అండ్ గ్రేప్ సీజనల్, ఇవంతా సీజనల్ లో దొరుకుతుంది. దొరికినప్పుడు మీకు యూ కెన్ యూజ్ దట్. బట్ రోజు వాడే పదార్థాలు ఏంటి, ఇవంతా ఈజీగా మీరు వాడుకోవచ్చు. ఓకే, సో అదర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ మీరు రోజు కిచెన్ లో వాడొచ్చు, మీ ఫుడ్ లో వాడొచ్చు. దట్ ఈస్ క్యాప్సికమ్స్, దీంట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది. డార్క్ చాక్లెట్స్, స్వీట్ కాకుండా డార్క్ చాక్లెట్స్ వస్తుంది, దీంట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది. దానికే అండ్ డార్క్ చాక్లెట్ తినడం వల్ల హార్ట్ కి మంచిది అని చెప్తారు. అండ్ మష్రూమ్స్, దీంట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది. అండ్ టమాటోస్ లో కూడా మీకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది. సో ఇదంతా మీ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ని బాడీలో తగ్గించడానికి మీకు సహాయం చేసే ఫుడ్ అన్నమాట. సో దీన్ని రోజు మీ ఫుడ్ డయట్ లో తీసుకుంటే సో ఇన్ఫ్లమేషన్ అనేది ఏముంది బాడీలో, ఇది తగ్గుతుంది. సో దీంతో పాటు ద 8th ఫుడ్ అని చెప్పాను నేను, 7th ఫుడ్ అయ్యింది. 8th ఫుడ్ ఏది అంటే దట్ ఈస్ గామా ఒరేజనాల్. సో గామా ఒరేజనాల్ ఈస్ అ సూపర్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ సూపర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్. సో ఒమేగా 3, గామా ఒరేజనాల్, టమాటోస్, క్యాప్సికమ్స్ మీరు రోజు తినే దాంట్లో, అండ్ వాట్ ఈస్ దట్ కుర్కుమిన్, దట్ ఈస్ హల్దీ, రైస్ బ్రాన్ ఆయిల్. సో ఇదంతా మీరు రెగ్యులర్ గా వాడుతూ ఉంటే ఏమవుతుంది, కంప్లీట్ మీ బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ ని తగ్గించి మిమ్మల్ని డిసీజెస్ నుంచి దూరంగా ఉంచుకోవడానికి ఇవంతా మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ గామా ఒరేజనాల్, హౌ గామా ఒరేజనాల్, వాట్ ఈస్ గామా ఒరేజనాల్ అని చెప్పితే మీరందరికీ తెలుసు, గామా ఒరేజనాల్ ఇస్ అ మైక్రో న్యూట్రియంట్. మీ బాడీకి కావాల్సిన ఒక యాంటీ ఆక్సిడెంట్, ఒక మైక్రో న్యూట్రియంట్. దీన్ని రైస్ బ్రాన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మన రైస్ లో పైన ఒక లేయర్ ఏముంది, దాని నుంచి ఆయిల్ ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఆయిల్ నుంచి ఒరేజనాల్ ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి దీన్ని చాలా కొన్ని దేశంలో ఫార్మాస్యూటికల్ మెడిసిన్ లో వాడతారు, కొన్ని దేశంలో కాస్మెటిక్స్ లో వాడతారు, కొన్ని కంట్రీస్ లో దీన్ని న్యూట్రాసూటికల్ అంటే న్యూట్రిషన్ గా వాడతారు. సో ఈ 3 ప్రాపర్టీ ఉంటుంది గామా ఒరేజనాల్. గామా ఒరేజనాల్ మీరు ఔషధిగా కూడా తీసుకోవచ్చు, ఫార్మా ప్రొడక్ట్ గా కూడా వాడుకోవచ్చు, కాస్మెటిక్ గా కూడా వాడుకోవచ్చు, కాస్మెటిక్స్ లో కూడా కలిపి తీసుకోవచ్చు, అండ్ న్యూట్రిషన్ గా కూడా రెగ్యులర్ గా వాడుకోవచ్చు. సో గామా ఒరేజనాల్ మీకు పర్టికులర్లీ చాలా రైస్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏముంది, దీంట్లో చాలా పాపులర్ అయిన ఒక న్యూట్రియంట్ అన్నమాట. ఎస్పెషల్లీ ఇన్ ఇండియా, చైనా, జపాన్, థైలాండ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇక్కడంతా రైస్ ఎక్కువగా గ్రో చేస్తారు. సో ఇక్కడంతా మీకు ఆల్రెడీ గామా ఒరేజనాల్ ఏముంది, చాలా పాపులర్ అయింది, చాలా క్లినికల్ ట్రయల్స్ జరిగింది, అండ్ ఇట్ ఇస్ పాపులర్ గ్లోబలీ అని చెప్పొచ్చు. సో దానికే గామా ఒరేజనాల్ ఇప్పుడు ఇండియాలో కూడా ఒక FSSAI నుంచి ఇది ఒక ఫుడ్ ప్రోడక్ట్ అని రికగ్నైజ్ చేశారు. ఫుడ్ ప్రోడక్ట్ అని రికగ్నైజ్ చేశారు. అండ్ yes, and not only in India, in America it is approved as it is a drug. Actually it is medicine అన్నమాట. యాంటీ అల్సర్ అండ్ యాంటీ హైపోలిపిడిమిక్ ఏజెంట్ అని, కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి వాడే ఒక ఔషధిగా, మెడిసిన్ గా గామా ఒరేజనాల్ ని USA లో కన్సిడర్ చేశారు. ఇట్ ఇస్ మెన్షన్డ్ ఇన్ మెష్ డ్రగ్ డేటాబేస్. అండ్ కెనడాలో ఆల్రెడీ హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ కెనడా, ఇట్ ఇస్ అప్రూవ్డ్ యాజ్ అ న్యాచురల్ హెల్త్ ప్రోడక్ట్. గామా ఒరేజనాల్ వన్ న్యాచురల్ హెల్త్ ప్రోడక్ట్. అలాగే మీకు జాపాన్ లో కూడా ఇది అప్రూవ్ అయ్యింది యాజ్ యాంటీ యాంగ్జైటీ
అండ్ యాంటీ హైపర్లిపిడ్ ఏజెంట్, దట్ ఈస్ కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి వాడే ఒక మెడిసిన్ గా జపాన్ లో కూడా అప్రూవ్ అయింది. అండ్ ఆస్ట్రేలియాలో కూడా మెడిసిన్ లో వాడే ఒక బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్ అని గవర్నమెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా కూడా దీన్ని అప్రూవ్ చేసింది. అండ్ ఇన్ ఇండియా it is approved as a pharmaceutical nutraceutical product in India. ఓకే, సో స్టేట్ వరల్డ్ వైడ్ మార్కెట్ లో మీరు తీసుకుంటే గామా ఒరేసనాల్ ది స్టేటస్ ని మీరు చూస్తే, ద కాస్ట్ ఆఫ్ గామా ఒరేసనాల్ మీకు మినిమం కాస్ట్ వచ్చి 2700 ఉంది, అండ్ మాక్సిమం అప్ టు 5500 వరకు మీకు ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియన్ మార్కెట్. మీరు అమెజాన్ లో ఏమైనా సర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. ఇట్ ఇస్ ఆల్ అవైలబుల్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. సో ఇంటర్నేషనల్ మార్కెట్ లో మీకు చాలా ఎక్కువ కాస్ట్ లో ఇంపోర్ట్ చేసుకొని మీరు దీన్ని వాడాలి. అండ్ దిస్ కాస్ట్ ఈస్ అరౌండ్ 2700 to 4200 రూపీస్. మనం కొన్ని బ్రాండ్స్ ని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేసాము, ఇది కాకుండా కూడా చాలా బ్రాండ్స్ మీకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో దొరుకుతుంది. బట్ ఇన్ ఇండియా ఆర్ మిషన్ ఏపీ ఆర్గానిక్స్ కావచ్చు అండ్ ఆసియం కావచ్చు, ఆర్ విజన్ ఈస్ మేకింగ్ ఇండియా హెల్దీ. సో దానికే సో కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ప్రైస్ ఏముంది, ఇది మీరు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏం ప్రైస్ దొరుకుతా ఉందో దానికి ఇంకా 1/4 ప్రైస్ లో మీకు గామా ఒరేసనాల్ ఇండియాలో ఇట్ ఈస్ అవైలబుల్. వన్ ఓకే, సో ఇండియాలో మీకు చాలా తక్కువ ధరలో ఇది 1/4 ప్రైస్ లో, ఇట్ ఇస్ నాట్ ఇంట్రడ్యూస్ ఫర్ మేకింగ్ మనీ డబ్బులు చేయడానికి ఇది దీన్ని ఇంట్రడ్యూస్ చేయలేదు. సో సేవా మనోభావంతో చాలా తక్కువ ప్రైస్ లో మీకు ఇండియాలో ప్రతి ఒక్కరికి అందాలి అనే ఉద్దేశంతో పాటు గామా ఒరేసనాల్ ఇండియాలో లాంచ్ అయ్యింది. అండ్ గామా ఒరేసనాల్ గురించి కంప్లీట్ స్టడీస్ కావాలి అంటే మీకు ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ www.orizonal.in లో మీకు ఇన్ఫ్లమేషన్ పైన కావాల్సిన వేరియస్ స్టడీస్ మీకు ఇక్కడ దొరుకుతుంది. అలాగే ఇండియాలో కూడా ఎయిమ్స్ లో పనిచేసే, ఎయిమ్స్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ హాస్పిటల్స్ అని చెప్పొచ్చు. సో ఎయిమ్స్ లో డాక్టర్ సంజయ్ చుగ్ గారు వారు ఏం చెప్తున్నారు, ఎండి జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ హెడ్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఎయిమ్స్ లో పనిచేసే, న్యూఢిల్లీ ఎయిమ్స్ లో పనిచేసే సార్ చెప్తున్నారు, దట్ ఈస్ గామా ఒరేసనాల్ వాడటం వల్ల ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ని తగ్గిస్తుంది. అండ్ ఇన్ఫ్లమేషన్ వల్ల హార్ట్ డిసీజెస్ ఏమొస్తా ఉందో, ఐ ఆల్రెడీ టోల్డ్ ద 80% రీజన్ ఫర్ ద హార్ట్ డిసీజెస్ ఇస్ ఇన్ఫ్లమేషన్. సో ఇన్ఫ్లమేషన్ తగ్గితే హార్ట్ డిసీజెస్ తగ్గుతుంది. సో గామా ఒరేసనాల్ ఇస్ వన్ సచ్ న్యూట్రియంట్ అని డాక్టర్ సంజయ్ చుగ్ గారు కూడా మీకు చెప్తున్నారు. అలాగే డాక్టర్ నేహా గుప్తా, షీ ఈస్ అ ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్, మెదాంతా హాస్పిటల్ గురుగ్రామ్ లో పనిచేస్తారు. వారి స్టేట్మెంట్ ని మీరు ఇక్కడ చదవచ్చు. గామా ఒరేసనాల్ has anti-inflammatory and antioxidant property, and due to which it has potential to be helpful in preventing negative clinical outcomes in such patients who have inflammatory tendencies. So inflammatory tendencies ఉన్న పేషెంట్స్ లో దీన్ని తగ్గించడానికి, మార్కర్స్ ని తగ్గించడానికి గామా ఒరేసనాల్ చాలా హెల్ప్ చేస్తుంది అని రాశారు. అండ్ షీ హెస్ గివెన్ ద ఎగ్జాంపుల్ దట్ ఇన్ COVID-19 patients might develop a hyperinflammatory condition and cytokine స్టామ్ సిండ్రోమ్. సో ఐ ఆల్రెడీ టోల్డ్, మీకు లంగ్స్ లో ఒక స్టామ్ అయ్యడం వల్ల ఏమవుతుంది, మీకు ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి అండ్ వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి మీకు శ్వాసం తీసుకోవడానికి కష్టమయ్యి చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. సో దిస్ వాస్ రెగ్యులర్లీ సీన్ ఇన్ ద COVID-19 కండిషన్ విచ్ కెన్ లీడ్ టు ఆర్గన్ డిస్ఫంక్షన్. దీని వల్ల ఏమవుతుంది, ఒక ఆర్గన్ పని చేయడమే స్టాప్ చేసేస్తుంది అండ్ ఫెయిల్ అవుతుంది అండ్ ఈవెన్ డెత్. సో దీని వల్ల డెత్ కూడా అవుతుంది. సో వెరీ రీసెంట్లీ a study conducted confirmed that gamma oresanol is a potential therapeutic adjuvant. అంటే ఇప్పుడు చేసిన స్టడీ వల్ల ఈ
ఇంకొక కండిషన్ ఏముంది, ఈ కండిషన్ ని కౌంటర్ చేయడానికి గామా ఒరేసనాల్ హ్యాస్ అ పొటెన్షియల్ థెరపటిక్ ప్రాపర్టీ, ట్రీట్ చేసే ప్రాపర్టీ దేంట్లో ఉంటుంది. సో దట్ ఇలాంటి కోవిడ్-9 పేషెంట్స్ లో సైటోకిన్ స్టోమ్ ఏం వస్తుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి, స్టాప్ చేయడానికి దట్ గామా ఒరేసనాల్ విల్ హెల్ప్ అనేసి మీకు డాక్టర్ నేహా గుప్తా గారు ఈ యొక్క స్టేట్మెంట్ ని ఇచ్చారు. అండ్ షీఈస్ అ ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ అండ్ కోవిడ్-19 ఈజ్ అ ఇన్ఫెక్షియస్ డిసీజ్. సో దీని వల్ల మన బాడీకి కోవిడ్-19 వచ్చింది వెళ్ళిపోయింది, కానీ ఇన్ఫెక్షన్స్ అనేది వస్తూనే ఉంటుంది. సో దీన్ని ఫైట్ చేయడానికి గామా ఒరేసనాల్ మీకు హెల్ప్ చేస్తుంది అనే దానికి. అండ్ డాక్టర్ నరేష్ శర్మ గారు, వీరు కూడా MBBS ఎంఎస్ చేశారు, జనరల్ సర్జరీ FAIS జనరల్ సర్జన్ గుర్గావ్లో పనిచేస్తారు. సో వీరు కూడా గామా ఒరేసనాల్ గురించి మాట్లాడారు. యాక్షన్ ఆఫ్ మెకానిజం ఏంటి, ఎలా పనిచేస్తుంది గామా ఒరేసనాల్ అంటే, గామా ఒరేసనాల్ మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ని కాజ్ చేసే, అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ని కారణంగా ఉన్న సైటోకైన్స్ ఏముంటాయి, దీన్ని ఎగ్జిబిట్ చేస్తుంది, అంటే దీన్ని ప్రొడ్యూస్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. అలాగే మీకు పాత్వేస్, సిగ్నలింగ్ పాత్వేస్, అంటే మీ బాడీలో బ్రెయిన్ కి కావచ్చు, నర్వ్స్ కి కావచ్చు వచ్చే సిగ్నలింగ్ పాత్వేస్ ఏముంటుంది, దీన్ని క్లియర్ చేయడం వల్ల మీ అన్ని బాడీ ఆర్గన్స్ కంప్లీట్ గా పనిచేయడానికి, ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి ఇది మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ దీస్ ఆర్ ఆల్ ద స్టడీస్. 2019 లో స్టడీ జరిగింది, దట్ ఈస్ గామా ఒరేసనాల్ కన్స్యూమ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది. సో దీని వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఏది బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏముంటుంది, ద నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమో 2017 లో ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్, డయాబెటీస్ లో ఏమవుతుంది, మీకు గ్లూకోమా వస్తుంది, మీ ఐస్ డ్యామేజ్ అవుతుంది, ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అని అంటాము. అండ్ గామా ఒరేసనాల్ తీసుకుంటూ ఉంటే దీన్ని కంట్రోల్ చేసే, ఈ డ్యామేజ్ ని కంట్రోల్ చేసే కెపాసిటీ దీనికి ఉంది అని స్టడీస్ చెప్పింది. అలాగే 2016 లో 2013 లో వేరియస్ స్టడీస్ వేరే వేరే డిసీజెస్ పైన చేసిన, వేరే వేరే కంట్రీస్ లో చేసిన స్టడీస్ ఏం చెప్తా ఉంది అంటే, దట్ గామా ఒరేసనాల్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల యూ కెన్ ఫైట్ inflammation and so that you can fight diseases. So diseases రావడానికి inflammation కారణం అవుతుంది and you can fight inflammation. So gamma ఒరేసనాల్ ఒక హీరో ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అండ్ there are so many testimonials. రిలీఫ్ గామా ఒరేసనాల్ తీసుకున్న తర్వాత ఇన్ఫ్లమేషన్ నుంచి బయటికి వచ్చి మంచి లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తున్న చాలా టెస్టిమోనియల్స్ దొరుకుతుంది. జస్ట్ వాట్ యు హ్యావ్ టు డూ ఇస్, మీరు 2 క్యాప్సూల్స్ వితౌట్ ఏది డిసీజెస్ లేకుండా ఉంటే జనరల్ గా ఒక న్యూట్రిషన్ గా దీన్ని తీసుకోండి, ఒక ఫుడ్ ప్రోడక్ట్ గా కూడా ఒక తర్వాత ఒక ఎంటీ స్టమక్ లో 2 క్యాప్సూల్స్ ఆఫ్ గామా ఒరేసనాల్ మీరు తీసుకోండి, మీ బాడీకి కావాల్సిన డోసేజ్ మీకు దొరికేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వాట్ యు హ్యావ్ టు డూ టు ఫైట్ ఇన్ఫ్లమేషన్ ఫైట్ చేయడానికి నాట్ ఓన్లీ ద ఫుడ్, సెకండ్ థింగ్ ఇస్ ఎక్సర్సైజ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. 40 minutes డైలీ ఎక్సర్సైజ్ చేయాల్సిందే, ఫిజికల్ గా స్వెట్ రావాలి. సో అలాంటి ఎక్సర్సైజ్ లైక్ యూ కెన్ గో ఫర్ అ జిమ్, యూ కెన్ గో ఫర్ అ వాక్, యూ కెన్ డూ సూర్య నమస్కార, వాట్ ఎవర్ మీకు ఏ ఎక్సర్సైజ్ నచ్చుతుందో ఆ ఎక్సర్సైజ్ ని చేయండి, కానీ రోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, సో ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంక్రీజ్, సెల్స్ లో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మీ బాడీలో ఉన్న సెల్స్ లో ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎక్కువ అవుతుంది. అంటే ఏ ఒక సెల్ ఇన్సులిన్ ని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది, ఆ రిజెక్ట్ అయిన ఇన్సులిన్ మరి గ్లూకోజ్ మీ బాడీలో ఫ్యాట్ సెల్ గా స్టోర్ అవుతుంది, అది కంట్రోల్ అవుతుంది. అంటే మీ సెల్స్ ఏముంది, దాన్ని ఎనర్జీగా యూటిలైజ్ చేసుకుంటుంది. సో దీని వల్ల ఏమవుతుంది, మీ బాడీలో ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ తక్కువ అవుతుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇది జరుగుతుంది. అండ్ మీ హార్ట్ హెల్త్ బాగుంటుంది, అండ్ మీ స్ట్రెస్ లెవెల్ కూడా డిక్రీజ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్, ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుంది, దీని వల్ల కూడా సెల్స్ డ్యామేజ్ అవుతుంది. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడానికి యోగా ప్రాక్టీస్ చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామ అండ్ వాకింగ్, ఇదంతా మీకు స్ట్రెస్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఫోర్త్ థింగ్ వాట్ యు హ్యావ్ టు డూ ఇస్ టేక్ అ గుడ్ స్లీప్. 8 hours ఆఫ్ స్లీప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నిద్ర సరిగా రావట్లేదంటే మీరు బెడ్ కి వెళ్ళడానికి ఒక 1/2 an hour ముందరిగా ఒక గ్లాస్ పాలలో ఒక టర్మెరిక్, ఒక పించ్ ఆఫ్
టర్మరిక్ ని కలిపి మీరు తాగండి. షుగర్ ని అవాయిడ్ చేయండి. సో తాగితే మీకు మంచి నిద్ర రావడానికి హెల్ప్ చేస్తుంది. బికాస్ టర్మరిక్ ఇస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అండ్ ఇట్ రెడ్యూసెస్ స్ట్రెస్ ఆల్సో. అండ్ బెడ్ కి వెళ్ళడానికి ముందరగా స్క్రీన్ అవాయిడ్ చేయండి. ఫోన్ ని చూడడం అవాయిడ్ చేయండి. సో ఫోన్ చూస్తూ ఉంటే, స్క్రీన్ చూస్తే మీ బ్రెయిన్ సెల్స్ కూడా డ్యామేజ్ అవుతుంది, అలాగే నిద్ర కూడా వచ్చేది తక్కువ అవుతుంది. సో అవాయిడ్ స్క్రీన్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ అండ్ ఫాలో యోగ నిద్ర. యోగ నిద్ర అంటే శవాసన, అది నేర్చుకొని సో దాన్ని ఫాలో చేయండి, సో దట్ మీకు నిద్ర మంచిగా వస్తుంది. అండ్ ఫిఫ్త్ ఇస్ హైడ్రేషన్. నీళ్లు తాగడం చాలా ఇంపార్టెంట్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి. మీ బాడీ వెయిట్ కి ఈక్వల్ గా, దట్ ఇస్ 20 kg ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ ఆఫ్ వాటర్. మీరు 60 kg ఉన్నారంటే మీకు 3 liters ఆఫ్ వాటర్ రోజు కావాల్సిందే, మీరు తాగాల్సిందే. సో అలా క్యాల్కులేషన్ చేసుకొని మీరు చాలా బాగా నీళ్లు తాగండి. సో ఇదంతా చేసి సే గుడ్ బై టు క్రానిక్ ఇన్ఫ్లమేషన్. సో మన బాడీని డ్యామేజ్ చేస్తున్న 90% ఆఫ్ ద క్రానిక్ డిసీజెస్ కి కారణమైన ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ ఒక సైలెంట్ కిల్లర్ మన బాడీలో ఏముంది, ది ఆపోజిట్ గా మనం ఫైట్ చేయొచ్చు. వాట్ వాస్ ద కన్క్లూజన్ ఇస్ దిస్: gamma oryzanol along with omega-3, so that can reduce your inflammation. Regular ga exercise cheyandi, stress manage cheyandi, manchiga నిద్రపోండి and manchiga నీళ్ళు తాగండి. సో ఇదంతా మీరు ఫాలో చేస్తే definitely we all together can fight inflammation and we can help people fighting inflammation. ఈ యొక్క సబ్జెక్ట్ పైన మీరు వేరే వాళ్ళకి కూడా ఒక ఎడ్యుకేషన్ ఇచ్చి యూ కెన్ హెల్ప్ దెమ్ ఫైటింగ్ ఇన్ఫ్లమేషన్. సో దిస్ ఇస్ అబౌట్ టుడేస్ ఇన్ఫర్మేషన్. ఈ రోజు మీకు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. సో మీరు నేర్చుకున్నారు, విన్నారు, నోట్ చేసుకున్నారు. ఐ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ దీన్ని చాలా ఎక్కువ మందికి స్ప్రెడ్ చేస్తారు అనుకున్నాను. సో ఈ విషయం మీరు వినేది మాత్రమే కాదు, యూ హ్యావ్ టు స్ప్రెడ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్ప్ పీపుల్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద క్రానిక్ డిసీజెస్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చడానికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా లాంగ్వేజ్ లో ఏదైనా